చివరి టీ20 మ్యాచ్లో భారత క్రికెటర్లు భారీ స్కోర్ సాధించారు. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో చివరి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 5 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఒకసారి మనం స్కోర్ వివరాలను పరిశీలిస్తే స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 30, సంజు శాంసన్ 6 పరుగులు త్వరగా అవుట్ అయిపోయారు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషాన్ సెంచరీ సాధించాడు. తన మెరుపు ఇన్నింగ్స్తో 43 బాళ్లలో ఆయన 103 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో ఆయన 10 సిక్స్లు 6 ఫోర్లు సాధించడం మరో విశేషం. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 63 పరుగులు చేసి టోటల్గా ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ని ఆడాడని చెప్పాలి. ఇప్పటికే ఈ సిరీస్లో ఆయన మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఇతని ఇన్నింగ్స్లో 6 సిక్స్లు 4 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నంతసేపు న్యూజిలాండ్ క్రికెటర్లకు పాలు పోలేదనే చెప్పాలి. వాళ్ళని అవుట్ చేయడం ఎలా అని తలలు పట్టుకోవడం న్యూజిలాండ్ బౌలర్ల వంతయింది. అలాగే హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 42 పరుగులు సాధించి స్కోర్ని మరింత వేగం పెంచేలా చేశాడు. ఆయన 6 సిక్స్లు 1 ఫోర్ ఆయన ఇన్నింగ్స్లో ఉన్నాయి. రింకు సింగ్ 8, దూబే 7 పరుగులు చేశారు. మొత్తం 271 పరుగుల భారీ స్కోర్ సాధించి న్యూజిలాండ్కి గట్టి సవాలునే భారత్ జట్టు విసిరింది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు 17 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. ఇప్పటికే 5 టీ20ల ఈ సిరీస్లో భారత్ వరుసగా 3 టీ20 మ్యాచ్లు గెలిచి సిరీస్ని కైవసం చేసుకుంది. 4వ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్లో భారత జట్టు స్పష్టమైన ఆధిక్యత సంపాదించింది. గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పాలి. భారత్ ఈ విజయంతో ఈ సిరీస్ని ముగించబోతోంది. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి టీ20 వరల్డ్ కప్ భారత్ న్యూజిలాండ్ వేదికలుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భారీ స్కోర్ భారత జట్టుకు మంచి శుభపరిణామం అని పలువురు క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో కూడా భారత జట్టు ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది. ఈ టైటిల్ సాధించి భారత ప్రతిష్టను మరింత పెంచాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.